శివయ్య వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. హై గైస్, ఇందాకనే శ్రీ విష్ణు నటించిన శివయ్య సారీ #, సింగిల్ అనే మూవీ చూసినంతసేపు శివయ్య అరే మళ్ళా శివయ్య వస్తుంది. ఓకే కమింగ్ టు ద ప్లాట్. కథ విషయానికి వచ్చేసినట్లయితే మన శ్రీ విష్ణు సింగిల్ లైఫ్ సో బెటరు అనుకుంటా బతికేస్తూ ఉంటాడు. సో ఈయన లైఫ్ లోకి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక పట్టుకుంటాడు కదా, ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడనమాట. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, ఇంకొక హీరోయిన్, ఆ అమ్మాయి ఈయన లవ్ చేస్తుంది విచిత్రంగా. సో మరి ఈ శ్రీ విష్ణు లాస్ట్ కి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పులి స్టాప్ ఎక్కడ పడ్డది అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ ఫస్ట్ ఏడ సక్సెస్ అయిందంటే ఒక సింగిల్ అబ్బాయి ప్రేమలో పడడం, అది కూడా ఒక ఫన్నీ ఆస్పెక్ట్ తోటి మనకి అందరిని నవ్విచ్చే లాగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చిండ్రో ఇది బాగా ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూనే ఉంటాము, హిలేరియస్ కామెడీ, ఫ్రెష్ కామెడీ అనిపిస్తూ ఉంటది. అండ్ వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు ఇందులో. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు వెన్నెల కిషోర్ మనకి 90% ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హీరో కూడా ఆయననే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆయనతో పాటు మన బులిరాజు కూడా ఉంటాడు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో క్యారెక్టర్ ఉంది కదా, చిన్న క్యారెక్టర్, పిల్లడు క్యారెక్టర్, ఇందులో కూడా బాగానే వండించాడు హాస్యము. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈటీవీ గణేష్ ఏంట్రా వీడు మరీ ఇంతలా యాక్ట్ చేశాడు అనే విధంగా సో హిలేరియస్ కామెడీ అనిపించింది మన ఈటీవీ గణేష్ ది. యాజ్ ఎ స్టోరీ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇద్దరు హీరోయిన్లు ఈ కథకి కరెక్ట్ గానే ఎంచుకున్నారని అనిపించింది. వాళ్ళ రోల్లో మాత్రము జస్టిఫికేషన్ అయితే వాళ్ళిద్దరు సమన్యాయం చేశారు. ఇంకా మిగతా కో యాక్టర్స్ కూడా బాగానే నటించారనిపించింది. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ కి వచ్చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఒకలాగా ఉంటుంది, క్లైమాక్స్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. సో బాగా నవ్వుకొని లాస్ట్ కి ఒక ఎమోషనల్ సీన్ పడితే మనకి ఒక తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అదైతే సక్సెస్ అయ్యారనిపించింది శ్రీ విష్ణు. ఎస్పెషల్గా ఆయన యాక్టింగ్ స్కిల్స్ తోటి మాత్రం లాస్ట్ కి ఏడిపించాడని చెప్పొచ్చు. ఓవరాల్ గా వన్ లైనర్ లో చెప్పాలంటే మాత్రం సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి ఏంట్రా శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో హాస్యం మామూలుగా పండలేదుగా, హిలేరియస్ గా నవ్వించారుగా, ఏంట్రా వీళ్ళిద్దరు ఇంత టాలెంటెడ్ లా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. క్లైమాక్స్ లో శ్రీ విష్ణు ఏడిపించేశారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వర్త్ వర్మ వర్త్.